ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి విద్యా దృక్పథాలు అనే అంశంలో రెండవ పాఠ్యాంశంలో మనం 2 వీడియోలు చూసామండి. ఇది 3వ వీడియో. ఈ యొక్క వీడియోలో తత్వశాస్త్రం ఉపాధ్యాయుడు, అదేవిధంగా తత్వశాస్త్రం పాఠశాల యొక్క పరిపాలన విధానము, విద్యాధ్యేయాల యొక్క ప్రాముఖ్యత గురించి ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఉపాధ్యాయులందరూ తత్వవేత్తలు కానవసరం లేదు, కానీ ప్రతి ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి. విద్యా ప్రక్రియలు అమలు చేయడానికి విద్యాతత్వ అవగాహన ఎంతైనా అవసరం. దేశ సంస్కృతి, మతాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు అనేవి విద్యపై ప్రభావం చూపుతాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉందండి. దేశం యొక్క సంస్కృతి, అదేవిధంగా మతాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు అనేవి ఏం చేస్తారు సార్ అంటే విద్యపైన ప్రభావాన్ని చూపుతాయి. విద్యా విలువలు అనేవి వీటిపైన ఆధారపడతాయి. వీటిపైన దేశం యొక్క సంస్కృతి, మతాలు, సాంప్రదాయాలు, అలవాటు, నమ్మకాలపైన విద్య యొక్క విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి. ఉపాధ్యాయుడు కూడా సంఘములో ఒక వ్యక్తే కాబట్టి వీటి ప్రభావానికి అతడు లోను కాక తప్పదు. ఉపాధ్యాయుడు కూడా ఈ యొక్క సంఘంలో ఒక వ్యక్తి కాబట్టి మరి దేశ యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, మతాలు, అలవాట్లు, నమ్మకాలు పైన వీటి యొక్క ప్రభావానికి లోను కాక తప్పదు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. గతంలో ఉపాధ్యాయుడు అనేవాడు ఈ యొక్క బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు గతంలో. కానీ ఈనాడు ఉపాధ్యాయుడు విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఎలా ఉండాలని మనం క్వశ్చన్ అడుగుతాడండి. ఉపాధ్యాయుడు విద్యార్థికి మార్గదర్శకుడుగా, అదేవిధంగా స్నేహితుడిగా, తత్వవేత్తగా ఉండాలి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. కాలానుగుణంగా అతని స్థానంలో ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క స్థానంలో మార్పులు రావడం అయితే జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూద్దాం. దేశం యొక్క సంస్కృతి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దేశ సంస్కృతి అనేది ఇందులో ఇంపార్టెంట్. ఫస్ట్ ఉపాధ్యాయునకు విద్యాతత్వం తెలిసి ఉండాలి, ఒకటి ఇంపార్టెంట్ అండి. రెండవది దేశ సంస్కృతి, మతాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలు విద్యపై ప్రభావాన్ని చూపుతాయి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పోతే గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు. గతంలో ఉపాధ్యాయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో సమానుడు, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, కానీ ఉపాధ్యాయుడు ఈనాడు విద్యార్థికి మార్గదర్శి, స్నేహితుడు, తత్వవేత్త. ఈ 3 కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. వీటిలో మనకు బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ పోతే ఈనాడు ఉపాధ్యాయుడు భావి పౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఈనాడు ఉపాధ్యాయుడు భావి పౌరులను తీర్చిదిద్దుతున్నాడు. ఆదర్శాలను, విలువలను నేర్పుతున్నాడు. అంతే మొత్తం కాదు, ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శాలను, అదేవిధంగా విలువలను నేర్పుతున్నాడు. తాత్విక భావము గల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలు ఉండవు. తాత్విక భావము కలిగినటువంటి
భావము కలిగిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలు అంటే తాత్విక భావం కలిగిన ఉపాధ్యాయుడు అంటే ఎవరు అంటే వాస్తవికతను తెలిపేటి వాళ్ళు, అదేవిధంగా విజ్ఞానమును అందించే వాళ్ళు, విలువలను తెలిపేటువంటి ఉపాధ్యాయులను, వాస్తవికతను తెలిపేవాళ్ళు, విజ్ఞానమును అందించేవాళ్ళు, విలువలను తెలిపేటువంటి వాళ్ళని తెలిపేటువంటి ఉపాధ్యాయులు మనం అంటే తాత్విక భావం గల ఉపాధ్యాయుడు అంటామండి. ఇలా తాత్విక భావం గల ఉపాధ్యాయుడు తీర్చలేని సమస్యలు అంటూ ఉండవండి. తాత్విక జ్ఞానం ఉపాధ్యాయునికి చేసేటువంటి సహకారం. ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి సహకారం చేస్తుందండి. మరి ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఏ విధంగా సహకరిస్తుంది లేదా ఏ విధంగా సహకారాన్ని అందిస్తుందో చూద్దామండి. ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానాన్ని ఇవ్వడం అంటే ఒక జీవిత విధానాన్ని ఇస్తుంది ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి. అదేవిధంగా ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఈ యొక్క ఉపాధ్యాయునికి నిర్మాణాత్మకంగా, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిస్తుంది. ఈ యొక్క ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది నిర్మాణాత్మకంగా, అదేవిధంగా శాస్త్రీయంగా ఆలోచించగల శక్తినిది ఈ యొక్క తాత్విక జ్ఞానము ఉపాధ్యాయునికి శక్తిని ఆలోచించగల శక్తిని అందిస్తుంది. ఇక నచ్చపోతే ఈ యొక్క తాత్విక జ్ఞానం ఒక ఉపాధ్యాయుడికి ఏం చేస్తారంటే ఒక మార్గదర్శిలా పనిచేస్తుంది. ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శిలా పనిచేస్తుంది. అలానే ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి క్రమశిక్షణ, అదేవిధంగా సమస్యలను తీర్చి సహాయపడుతుంది. ఉపాధ్యాయునికి ఉన్నటువంటి యొక్క తాత్విక జ్ఞానం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క క్రమశిక్షణ, అదేవిధంగా సమస్యలను తీర్చి సహాయపడుతుంది. అంతమాత్రం కాకుండా ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది విద్యా సమస్యలపైన అవగాహన కల్పిస్తుంది. విద్య సమస్యలపైన అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయునికి ఉన్నటువంటి యొక్క తాత్విక జ్ఞానం వల్ల ఏమవుతుందంటే విద్యలో ప్రయోగాలు చేయడానికి మార్గదర్శనము వహిస్తుంది ఈ యొక్క తాత్విక జ్ఞానం. కాబట్టి ఇక్కడ ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఈ యొక్క తాత్విక జ్ఞానం అయితే ఉంటుంది. ఈ ఉన్నటువంటి ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఈ యొక్క ఉపాధ్యాయునికి ఒక జీవిత విధానాన్ని ఇవ్వడం, శాస్త్రీయంగా ఆలోచించగల శక్తిని ఇస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయునికి ఈ యొక్క తాత్విక జ్ఞానము మరి ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. అదేవిధంగా క్రమశిక్షణ, సమస్యలు తీర్చడానికి సహాయపడే ఈ యొక్క తాత్విక జ్ఞానము, ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఉన్న ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది విద్యా సమస్యలపైన అవగాహన కలిగిస్తుంది. ఈ యొక్క తాత్విక జ్ఞానం అనేది విద్యలో ప్రయోగాలు చేయడానికి మార్గదర్శనం వహిస్తుంది ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ఈ యొక్క తాత్విక జ్ఞానము. ఇక నెక్స్ట్ పోతే తత్వశాస్త్రము పాఠశాల పరిపాలన విధానము. తత్వశాస్త్రము పాఠశాల యొక్క పరిపాలన విధానం. రైట్. విద్యా విధానం దేశ పరిపాలన ఏ రాజకీయ విధానంతో ముడిపడి ఉన్నదో దాన్ని బట్టియే రూపొందుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క విద్యా విధానం ఎలా ఉంటుంది సార్? ఒక దేశం యొక్క విద్యా విధానం, ఒక దేశానికి ఒక విద్యా విధానం ఎలా ఉంటుందంటే మరి ఆ దేశంలోని పరిపాలన లేదా ఏ రాజకీయ విధానంతో ముడిపడి ఉన్నదో దాన్ని బట్టే ఈ యొక్క విద్యా విధానం అనేది రూపొందించబడి ఉంటుందండి. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతైనా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు అంటే తాను అనుకున్నది చెప్పడం అనేది మనం భావ ప్రకటన అంటాము. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతైనా ప్రాముఖ్యత ఉంటుంది. నియంతలు పాలించే దేశంలో స్వేచ్ఛకు తావుండదండి. నియంతలు పాలించినటువంటి దేశంలో స్వేచ్ఛకు తావుండదు. ఏకైక వ్యక్తి ఇష్టాయిష్టాలను అనుసరించి విద్యా విధానం అనేది రూపొందించబడుతుంది. ఈ విధంగా అంటే భావ ప్రకటన స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆ దేశంలో ఒకే వ్యక్తి మరి తన యొక్క ఇష్టాయిష్టాలను అనుసరించి ఆ దేశంలో ఆ యొక్క విద్యా విధానం అనేది రూపొందించబడుతుంది. ఆధునిక సమాజంలో రాజకీయాలదే పెద్దపీట అండి. ఆధునిక సమాజంలో రాజకీయాలదే పెద్దపీట. కాబట్టి అన్ని పరిపాలనా విధానాలు దానికి అనుగుణంగా
రూపొందించబడి అంటే విద్యా విధానం కూడా దానికి అనుగుణంగానే రూపొందించబడడం అయితే జరుగుతుంది. ఇది తత్వశాస్త్రం పాఠశాల పరిపాలనా విధానం. అంటే దేశ రాజకీయ అంటే దేశంలో ఉండి రాజకీయ ఆహ్, దానిపైన రాజకీయ పరిపాలన పైన ఈ యొక్క విద్య యొక్క మరి విధానం అనేది ఆధారపడదు కాబట్టి, ఆ యొక్క దేశ యొక్క పరిపాలన బట్టి ఈ యొక్క విద్యా విధానం అయితే కొనసాగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ పోతే విద్యా ధ్యేయాలండి. విద్య యొక్క అసలు విద్య యొక్క ధ్యేయం ఏంటి అని మనం చూసుంటే విద్య అనేది విద్య అనేది ఒక అమూర్త భావన కావడం చేత విద్యా లక్ష్యాలు అనేవి రుచి ఉండవండి. అంటే ఈ విద్య అనేది ఒక అమూర్త భావన. అమూర్త భావన ఇది కంటికి కనబడదండి. ఇది అమూర్త భావనగా మనం చెప్పొచ్చు విద్య అనేది. మరి ఈ యొక్క విద్య అనేది ఒక అమూర్త భావన కావడం వల్ల ఈ యొక్క విద్యా లక్ష్యాలు అనేవి అంతగా రుచి అనేది ఉండవు. ప్రస్తుత లక్ష్యాలన్నీ వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, అదేవిధంగా సమాజానికి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విద్యా లక్ష్యాలు అనేవి ఒక వ్యక్తికి సంబంధించినది, అదేవిధంగా విద్యార్థికి సంబంధించినది, ఉపాధ్యాయులకు సంబంధించినవి, అదేవిధంగా తల్లిదండ్రులకు, అదేవిధంగా సమాజానికి సంబంధించినవి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క విద్యా లక్ష్యాలు అనేవి వ్యక్తులవి, విద్యార్థులవి, ఉపాధ్యాయులవి, తల్లిదండ్రులవి, సమాజానివి. మీ యొక్క విద్యా లక్ష్యాలు అదేవిధంగా విధులు వేరువేరుగా భావించాలండి. అంటే ఈ యొక్క విద్యా లక్ష్యాలు, విధులనేవి వేరువేరు కాదండి. ఈ యొక్క విద్యా లక్ష్యాలు, విధులనేవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటం అయితే జరుగుతుంది. వ్యక్తి అభిరుచులు, ఆశయాలు తీర్చడంలో విద్య అనేది దోహదపడుతుంది. ఈ యొక్క విద్య దేనికి అంటే వ్యక్తి యొక్క అభిరుచులు అంటే ఇష్టాయిష్టాలండి. ఇష్టాయిష్టాలు. వ్యక్తి యొక్క అభిరుచులు అదేవిధంగా ఆశయాలు తీర్చడంలో ఈ యొక్క విద్య దోహదపడుతుంది. విద్య దేనికి దోహదపడుతుంది అంటే విద్య అనేది వ్యక్తి యొక్క అభిరుచులు అదేవిధంగా ఆశయాలు తీర్చడంలో విద్య అనేది దోహదపడుతుంది. ఇక నెక్స్ట్ పోతే అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్యా విధి అంటారు జాన్ డ్యూయి. వ్యవహారిక సత్తావాదం అనేటువంటి ఈ యొక్క జాన్ డ్యూయి ఏమంటారంటే అసహాయుడైన అసహాయుడైన జంతుభావము గల, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకునేది మంచిది. అంటే ఇక్కడ మనకు డిఎస్సిలో మనకి ప్రీవియస్ బిట్స్తో పాటు కొన్ని బిట్స్ వస్తాయండి. ఇప్పుడు పేపర్ హార్డ్గా వస్తుంటే ఇలాంటి బిట్స్ రావడం జరుగుతుందండి. ఇక అంటాడు పేపర్లో పరీక్షలో అసహాయుడైన జంతుభావం గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్య అని ఈ క్రింది వారిలో ఎవరు అన్నారు అని మన కింద ఆప్షన్ ఇస్తుంది. ఆప్షన్లో ఇక్కడ మనం జాన్ డి ఉంటే మనం గుర్తుపట్టవలసి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అంటే చూడండి ఇక్కడ అసహాయుడైన జంతుభావము గల చిన్న పసివాడిని సంతోషభరితమైన నైతిక విలువలు పాటించే ఒక సమర్థవంతమైన మానవుడిగా తయారు చేయడమే విద్య విధి అని అన్నవారు ఎవరంటే అన్నవారంటే మనం జాన్ డ్యూయి. విద్య విధి అంటారు ఈ యొక్క జాన్ డ్యూయి అండి. ఇది విద్యా ధ్యేయాలండి. ఇక నెక్స్ట్ పోతే వ్యక్తి యొక్క అభివృద్ధికి మనం ఇక్కడ విద్య అంటేనే వ్యక్తి యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యక్తి యొక్క అభివృద్ధికి ఉపయోగపడితే ఈ యొక్క విద్య అండి. మరి వ్యక్తి యొక్క అభివృద్ధిలో 2 రంగాలు ఉన్నాయండి. అంటే ఒక వ్యక్తి ఎలా అభివృద్ధి చెందాలంటే ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిలో 2 రకాల రంగాలు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగత అభివృద్ధి, రెండోదే సామాజిక అభివృద్ధి. అంటే వ్యక్తిగతంగా తాను ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాడు, అదేవిధంగా సమాజంలో ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి ఎంత ఉంది, లేదా అభివృద్ధి ఎలా సమాజంలో అభివృద్ధి ఏ విధంగా ఆ సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందాడు అనేటువంటి 2 రకాలుగా ఉంటుంది ఈ యొక్క వ్యక్తి యొక్క అభివృద్ధి. విద్యా లక్ష్యాలు కూడా ఈ విధంగా విభజింపబడతాయి. విద్యా లక్ష్యాలు కూడా విభజింపబడడం అయితే జరుగుతుంది. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల నిరంతరము విద్య అనేది అభివృద్ధి చెందడం వల్ల మానవుని అవసరాలు, అభిరుచులతో పాటు సహజం, నిరంతరం
నిరంతర ప్రగతి విద్యా విధులు విద్యా లక్ష్యాల్లో మార్పులు కలిగిస్తాయి. నిరంతర విజ్ఞానాభివృద్ధి వల్ల మానవుని యొక్క అవసరాలు మానవుని యొక్క అవసరాలు అభిరుచులలో కూడా మార్పులు సహజమండి. అభిరుచులు కూడా మార్పులు అనేది సహజం. నిరంతర ప్రగతి విద్యా విధులు నిరంతర ప్రగతి విద్యా విధులు విద్యా లక్ష్యాలు కూడా మార్పులు కలిగిస్తాయి. ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. లక్ష్యము లేని విద్య చుక్కాని లేని నావ వంటిది. లక్ష్యము లేని విద్య డాష్ లేదా లక్ష్యము లేని విద్య ఈ క్రిందిలో దేని వంటిది అంటాడండి. లక్ష్యము లేని విద్య క్రింది వానిలో దేని వంటిది అంటే మనం గుర్తుపెట్టాలి. లక్ష్యము లేని విద్య చుక్కాని లేని నావ వంటిది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఒక బుక్ని ఈ విధంగా చదువుతున్నప్పుడు మనకి ఎక్కువగా మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక బుక్ను చదివేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. లక్ష్యము లేని విద్య మనం చుక్కాని లేని నావ వంటిది. ఫస్ట్ పాటలు ఉందండి ఈ విద్యా దృక్పథంలో. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఓ మహాశయుడు అనేటువంటి దాంతోనే స్టార్ట్ అవుద్దండి. ఈ యొక్క విద్యా దృక్పథాలు మొదటి లెసన్లో స్టార్టింగ్ ఏమవుతుందంటే మాకు ఎలా బుక్ ఎలా స్టార్ట్ అవుతుందంటే విద్య లేనివాడు వింత పశువు అన్నాడు ఓ మహాశయుడు అన్నాడు. ఇక్కడేమో లక్ష్యం లేని విద్య అనేది చుక్కాని లేని నావ వంటిది అని ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా మనము ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క విద్యాధ్యేయాల యొక్క ప్రాముఖ్యత చూద్దాం. విద్యాధ్యేయాల యొక్క ప్రాముఖ్యత చూద్దాం. రైట్. విద్య అనేది ఒక నిర్ణీత కార్యక్రమం. విద్య ఒక నిర్ణీత అంటే ఈ యొక్క విద్య అనేది ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అయిపోయేది కాదండి. ఒక నిర్ణీత కార్యక్రమం అండి. ఒక క్రమశిక్షణగా నేర్చుకుంటుంది. ఒక క్రమశిక్షణగా దాన్ని అభ్యసించాలి. ఒక నిర్ణీత కార్యక్రమం ఈ యొక్క విద్య అనేది. దీనికి ఒక లక్ష్యం ఉంటుంది. అంటే విద్యకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఈ యొక్క ఆ యొక్క లక్ష్య సాధనకు విద్యావేత్తలు కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తారు. చూడండి, ఇక్కడ విద్య అనేది ఒక నిర్ణీత కార్యక్రమం. ఈ యొక్క విద్యకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ యొక్క లక్ష్య సాధనకు ఈ యొక్క విద్యావేత్తలు ఏం చేస్తారంటే కొన్ని కార్యక్రమాలను ఈ యొక్క విద్యలో నిర్వహిస్తారు. దానిలో భాగంగా పాఠ్య ప్రణాళికలు, బోధనా పద్ధతులు, బోధనా పరిస్థితుల కల్పన అనేది జరుగుతుంది. చూడండి, మరోసారి చూద్దామండి. విద్య అనేది ఒక నిర్ణీత కార్యక్రమం. ఒక క్రమశిక్షణగా కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ఒక నిర్ణీతమైన ఒక కార్యక్రమం చెప్పవచ్చండి. మరి ఈ యొక్క విద్య అనేది మరి దీనికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి ఈ యొక్క లక్ష్య సాధనకు ఈ యొక్క విద్యావేత్తలు ఏంటంటే కొన్ని రకాల కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏం కార్యక్రమాలు అంటే పాఠ్య ప్రణాళికలు, బోధనా పద్ధతులు, బోధనా పరిస్థితులను కల్పన అనేది జరుగుతుంది ఈ యొక్క విద్య కార్యక్రమంలో. నెక్స్ట్ పోతే ధ్యేయాలు లేనట్లయితే చుక్కాను లేని పడవ వలె విద్యా వ్యవస్థ ఉంటుంది. అంటే విద్యకు విద్యా ధ్యేయాలు అనేది లేకపోతే చుక్కాని లేని పడవ వలె విద్యా వ్యవస్థ అనేది అంటే విద్యా వ్యవస్థ ఎటుపడితే చుక్కాని లేని నావ ఎటుపడితే ఎలా వెళ్తుందో ఈ యొక్క విద్యకు ధ్యేయాలు లేనట్లయితే మరి చుక్కాని లేని నావ వలె ఈ యొక్క పడవ వలె ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది మారుతుందని చెప్తుంటారండి. ఇక నెక్స్ట్ పోతే విద్యా స్థాయిని బట్టి స్వభావాన్ని బట్టి కూడా ఈ యొక్క లక్ష్యాలు అనేవి మారుతూ ఉంటాయి. విద్య యొక్క స్థాయిని బట్టి అదేవిధంగా విద్య యొక్క స్వభావాన్ని బట్టి ఈ యొక్క విద్యా లక్ష్యాలు కూడా మారడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే విద్యా ధ్యేయాలు అనేవి ఈ క్రింది ప్రధాన అవసరాలను తీర్చడానికి ఆధారాలుగా ఉంటాయి. చూడండి, ఇక్కడ విద్యా ధ్యేయాలు అనేవి మరి అవసరాలను తీర్చాలండి. మరి ఈ యొక్క విద్యా ధ్యేయాలు అనేవి ఈ క్రింది ప్రధాన అవసరాలను తీర్చే విధంగా ఉంటాయి. ఏంటి అంటే అవి
విద్యా ప్రక్రియలను అంచనా వేస్తుంది. ఈ యొక్క విద్యా ధ్యేయాలు అనేవి విద్యా ప్రక్రియల అంచనాను వేస్తుంది. అంతే అంత మాత్రం కాకుండా ఈ యొక్క విద్యా ధ్యేయాలు లక్ష్యాల గమ్య సాధనకు అర్థవంతమైన విద్యాభ్యాసన, సమగ్ర మూల్యాంకనం, విద్యా ప్రగతిని తెలుసుకోవడం, అదేవిధంగా పాఠ్య బోధనలో ఈ యొక్క విద్యా ధ్యేయాలు అనేవి వీటి యొక్క అవసరతలను అంటే విద్యా ప్రక్రియల అవసరత కానీ, లక్ష్యాల గమ్య సాధన అవసరతను, అర్థవంతమైన విద్యా బోధనను, అదేవిధంగా సమగ్ర మూల్యాంకనం, విద్యా ప్రగతి తెలుసుకోవడం, పాఠ్య బోధనను మరి వీడి అవసరం తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క విద్యా ధ్యేయాలండి. అనకపోతే విద్యా లక్ష్యాలు ప్రధానంగా విద్యా లక్ష్యాలు అనేవి ప్రధానంగా 3 రకాలండి. ఇక్కడ 3 రకాలు చెప్పవచ్చు. విద్యా లక్ష్యాలు అనేవి ప్రధానంగా మరి 3 రకాలు. వైయక్తిక లక్ష్యాలు, విద్యా లక్ష్యాలు ప్రధానంగా ఇక్కడ 2 ఉందండి. బుక్‌లో మొత్తం మనకి 3 అయితే మనకు కనబడుతుంది, చెప్తాను మీకు. విద్యా లక్ష్యాలనికి ప్రధానంగా అయితే 2 రకాలు. ఒకటి వైయక్తిక లక్ష్యాలు, 2 సామాజిక లక్ష్యాలండి. విద్య యొక్క లక్ష్యాలని ప్రధానంగా అయితే 2 అండి. ప్రధానంగా 2. ఒకటేమో వైయక్తిక లక్ష్యాలు, ఇండివిడ్యువల్ ఎయిమ్స్, 2 సామాజిక లక్ష్యాలు, సోషల్ ఎయిమ్స్ అండి. రైట్. ఈ యొక్క సామాజిక లక్ష్యాలనే ఈ యొక్క సామాజిక లక్ష్యాలు మనం అంటే సాంప్రదాయక లేదా సమకాలీన విద్యా ధ్యేయాలను కూడా వర్గీకరించవచ్చు. ఇవి విద్యా లక్ష్యాలండి. విద్యా లక్ష్యాలని ప్రధాన 2 రకాలు. ఒకటేమో వైయక్తిక లక్ష్యాలు, ఇండివిడ్యువల్ ఎయిమ్స్, 2 సామాజిక లక్ష్యాలు, సోషల్ ఎయిమ్స్ అండి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క సోషల్ ఎయిమ్స్నే లేదా ఈ యొక్క సామాజిక లక్ష్యాలనే ఏమంటామంటే సాంప్రదాయక సమకాలీన విద్యా ధ్యేయాలను కూడా వర్గీకరించవచ్చు. వీటిని శాస్త్రీయ పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలను కూడా విభజించారండి. వీటిని ఈ యొక్క సామాజిక లక్ష్యాలు, ఈ యొక్క సామాజిక లక్ష్యాలని మనము శాస్త్రీయ లేదా పురాతన లక్ష్యాలని, ఆధునిక లక్ష్యాలను కూడా విభజించడం అయితే జరిగింది. అంతేకాక వీటిని సాధారణ సాంకేతిక లక్ష్యాలను కూడా విభజిస్తారు. విద్యా ఉద్దేశాలు అనేక రకాలుగా వర్గీకరించవచ్చని మనం గమనించండి. రైట్. ప్రత్యేక సర్వజనీన ఉద్దేశాలను కూడా విభజిస్తారు. మరి ప్రత్యేక ఉద్దేశాలు ప్రత్యేక పరిస్థితులు నిర్ణయిస్తారు. అంతేగాక ఇవి అపరిచితమైనవి, ఒక ప్రాంతానికి కానీ ఒక కాలానికే కానీ సంబంధించి ఉంటాయి. ఏంటివి? ఈ యొక్క ప్రత్యేక అదేవిధంగా సర్వజనీన ఉద్దేశాలు. వీటికి ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో సంబంధం ఉండదు. వీటి వల్ల మొత్తం జాతి అనేది లాభము పొందుతుంది. ఏంటంటే ఈ యొక్క సాంప్రదాయక సమకాలీన ఉద్దేశాలు. రైట్. వ్యక్తిగత ఉద్దేశాలు అనేవి వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారండి. వ్యక్తిగత ఉద్దేశాలు ఏం చేస్తారంటే వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. సమాజం కంటే వ్యక్తి ముఖ్యమని భావిస్తారండి. ఈ యొక్క వ్యక్తిగత ఉద్దేశాల్లో సమాజం కంటే వ్యక్తి అభివృద్ధికి ప్రాధాన్యత, సమాజం కంటే మరి వ్యక్తి ప్రాముఖ్యమని భావిస్తారు. వ్యక్తి అభివృద్ధి లక్ష్యంగా విద్యా కార్యక్రమాలని వీరి యొక్క అభిప్రాయం. ఈ యొక్క వ్యక్తిగత లక్ష్యాల్లో ఈ యొక్క వైయక్తిక లేదా వ్యక్తిగత లక్ష్యాల్లో మరి వ్యక్తిగత ఉద్దేశాల్లో మరి వ్యక్తిగత అభివృద్ధి ప్రారంభిస్తారు. అదేవిధంగా సమాజం కంటే వ్యక్తి ముఖ్యం భావిస్తారు. వ్యక్తి అభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి విద్యా కార్యక్రమాలని వీరి యొక్క అభిప్రాయం. నెక్స్ట్ సామాజిక ఉద్దేశాలు
వ్యక్తి అభివృద్ధి కన్నా సమాజ అభివృద్ధికే ఉన్నతమైన భావిస్తారు. రెండోదైనటువంటి ఇదేమో వ్యక్తిగత అభివృద్ధి, రెండవది సామాజిక ఉద్దేశం అండి. ఈ యొక్క సామాజిక లక్ష్యాలు. ఈ యొక్క సామాజిక లక్ష్యాల్లో సామాజిక ఉద్దేశాలు వ్యక్తి అభివృద్ధి కన్నా సమాజ అభివృద్ధికి ఉన్నతమైనవి భావిస్తారు. సమాజం దృష్టిలో ఉంచుకొని లక్ష్యాలు నిర్ణయించబడాలని సామాజిక వాదుల భావన. వాస్తవానికి వ్యక్తి, సమాజం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటారు. రెండును పరిపూరకంగా ఉంటాయి. రెండు పరిపూరకంగా ఉండటమైతే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే వ్యక్తి మంచి పౌరుడుగా వ్యక్తులు మంచి పౌరులుగా ఎదగాలంటే ఈ రెండిటి మధ్య వ్యక్తి మంచి పౌరుడుగా వ్యక్తులు మంచి పౌరులుగా ఎదగాలంటే ఈ రెండింటి మధ్య ఈ యొక్క వైయక్తిక లక్ష్యాలు, అదేవిధంగా సామాజిక లక్ష్యాలు, ఈ రెండింటి మధ్య అంటే అదేవిధంగా సమాజం మధ్య పరస్పర అవగాహన పూర్వక సమతౌల్యత ఎంతైనా ఆవశ్యకమండి. అంటే ఒక వ్యక్తి మంచి పౌరుడుగా కానీ లేదా ఒక వ్యక్తులు మంచి పౌరులుగా ఎదగాలంటే ఈ రెండింటి మధ్య అంటే వ్యక్తి, సమాజాన్ని ఈ రెండింటి మధ్య ఏముందంటే పరస్పర అవగాహన పూర్వక సమతుల్యత ఎంతైనా ఆవశ్యకం. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఆ వ్యక్తులు కానీ మంచి పౌరులుగా ఈ యొక్క సమాజంలో ఎదగలరండి. ఒక లక్ష్యంతో పనిచేయడం అంటే వ్యక్తి, సమాజం ఇరువురు ప్రగతి కాంక్షించడమే. ఒక లక్ష్యంతో పనిచేయడం అంటే ఏంది? వ్యక్తి, అదేవిధంగా సమాజం ఇరువురు కూడా ప్రగతిని కాంక్షించడం అండి. ఇది చెప్పినటువంటి తత్వశాస్త్రం ఉపాధ్యాయుడు, తత్వశాస్త్రం పాఠశాల పరిపాలన విద్యాధ్యేయాల్లో మనం వ్యక్తిగత అభివృద్ధి. మరి మనం ఇక్కడ ఏమన్నాడంటే జాన్ డ్యూయి ఈ యొక్క వీడియోలో నేర్చుకున్నామంటే అసహాయుడైన మరి జంతు భాగముల చిన్న పసివాడిని సంతోషభరితమైన ఆశయాలు తీర్చడంలో విద్య దోహదపడుతుందని జాన్ డ్యూయి చెప్పాడండి. అంతమాత్రం కాకుండా లక్ష్యం లేని విద్య చుక్కాని లేని నావ ఉంటుందని మనం ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ విద్యా స్థాయిని బట్టి కూడా ఈ యొక్క లక్ష్యాలు కూడా మార్పును కలిగి ఉంటాయని చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ పోతే ద్వేయాలు లేనట్లయితే ఒక విద్యా వ్యవస్థకు ద్వేయాలు లేనట్లయితే చుక్కాని లేని పడవలే ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది మారుతుందని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క విద్యా ద్వేయాల్లో మరి ప్రధానంగా విద్యా లక్ష్యాల్లో ప్రధానంగా 2 రకాలని, వైయక్తిక లక్ష్యాలని, అదేవిధంగా సామాజిక లక్ష్యాలు. ఈ యొక్క వైయక్తిక లక్ష్యాలు, అదేవిధంగా సామాజిక లక్ష్యాలు అంటే వ్యక్తి, అదేవిధంగా సమాజం అని ఒకదానిపై ఒకటి మరి ఆధారపడుతూ ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రగతిని కాంక్షిస్తాయని మన యొక్క వీడియోలో నేర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క వైయక్తిక విద్యా ధ్యేయాలు, అదేవిధంగా వైయక్తిక విద్యా ధ్యేయాలు, అదేవిధంగా సాంప్రదాయక విద్యాధ్యేయాల గురించి, సమకాలీన విద్యాధ్యేయాల గురించి చూసి ప్రయత్నించేద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్.